హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమవుపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు పెద్దన్న చిన్నన్న జిన్పింగ్ పుతిన్ల ప్రపంచ పౌరశాంతికై ప్రకటన సారాంశాన్ని మన కానమోకు కథావచన శ్రోతలకు అవగాహన నిమిత్తం ఇప్పుడు వినిపిస్తాను, వినండి. పెద్దన్న చిన్నన్న జిన్పింగ్ పుతిన్ల ప్రపంచ పౌరశాంతికై ప్రకటన సారాంశం ఇక వినండి. అమెరికాది ఆటవిక న్యాయం. ప్రపంచంపై పట్టు కోసం అమెరికా చేస్తున్నది ఆటవిక న్యాయం అని చైనా, రష్యా విరుచుకుపడ్డాయి. ఏ దేశ ఏకచక్రాధిపత్యం తగదు అని ప్రపంచం బహుధ్రువంగా ఉండాలని చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పిలుపునిచ్చారు. ఈ మేరకు పుతిన్, జిన్పింగులు ఇద్దరు బహుధ్రువ ప్రపంచ ప్రకటనపై సంతకాలు చేశారు. అమెరికా గుత్తాధిపత్యాన్ని తిరస్కరించి దానిని అడ్డుకునేందుకు దీర్ఘకాలం పాటు కలిసి పనిచేయాలని ఆ ఇద్దరు నేతలు ఉద్ఘాటించారు. ఇటీవలే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్నకు ఆనాడు మనం గుర్తు చేసుకోవాలి, ప్రపంచంపై ఏకఛత్రాధిపత్యం తగదు, బహుధ్రువంగా ఉండాల్సిందే, దీర్ఘకాలం కలిసి పనిచేద్దాం. బీజింగ్ భేటీలో జిన్పింగ్, పుతిన్ ఉమ్మడి ప్రకటన ఆ విధమైనటువంటిగా. అలాగనే మరి ఆతిథ్యం ఇచ్చిన జిన్పింగ్ బుధవారం పుతిన్కు బీజింగ్లో హార్దిక స్వాగతం పలికారు. ప్రపంచ అధికార వికేంద్రీకరణకు తమ కట్టుబాటును ఇరువురు అగ్రనేతలు పునరుద్ఘాటించారు. చారిత్రాత్మక అవకాశాన్ని ఒడిసిపట్టే ప్రతిజ్ఞ అది. ప్రపంచ వ్యవహారాలను ఒంటి చేత్తో శాసించాలని పలు దేశాలు ప్రయత్నిస్తున్నాయి. వారి ఇష్టాయిష్టాలను ప్రపంచంపై రుద్దాలని చూస్తున్నాయి. ఇతర దేశాల సార్వభౌమ అభివృద్ధికి అడ్డుపడాలని అనుకుంటున్నాయి అని ఈ అగ్రనేతల ప్రకటన పేర్కొంది. పరస్పర గౌరవం, సమానత్వం, చక్కని విశ్వాసం, ఉభయులకు లబ్ధి కలిగించే సహకారం అనే అంశాలపై చైనా, రష్యా అనుబంధం పెనవేసుకుందని గుర్తు చేసింది. ప్రపంచంలో మారుతున్న పరిణామాల్లో చారిత్రాత్మక అవకాశాలను ఒడిసిపట్టేందుకు ప్రతిజ్ఞ చేస్తున్నట్లు తెలిపింది. బాధ్యతాయుతమైన గొప్ప శక్తిగా పాశ్చాత్య దేశాలు వ్యవహరించడం లేదని, చరిత్రను తిరగతిప్పేలా ఏకపక్ష చర్యలకు ఒడుగడుతున్నాయని జిన్పింగ్ చెప్పారు. ఈ చర్యలు కలిగించిన నష్టం అపారమని, ప్రపంచాన్ని మళ్ళీ ఆటవిక రాజ్యంలోకి తీసుకువెళ్లేలా ఇవి ఉన్నాయని అన్నారు. ఒకే చైనా అనే విధానానికి పుతిన్ మద్దతు ప్రకటించారు. చైనా నుంచి విడదీయరాని భాగమే తైవాన్ అని, దానికి స్వతంత్రతను ఏ రూపంలోనూ అంగీకరించేది లేదని స్పష్టం చేశారు. ప్రపంచ పాలన దాని స్వరూపాన్ని మార్చాలని ప్రతిజ్ఞ చేస్తూ వాణిజ్యం, సాంకేతికత వాటితో సహా వివిధ అంశాల్లో 20 ఒప్పందాలపై ఇరుపక్షాలు సంతకాలు చేశాయి. పశ్చిమాసియాలో సంక్షోభానికి తెరపడాలి. అలాగనే ఆ క్రమంలోనే అమెరికా, ఇజ్రాయిల్ కలిసి ఇరాన్పై చేస్తున్న యుద్ధాన్ని ఇరువురు నేతలు వ్యతిరేకించారు. ఈ దాడులు అక్రమమని, పశ్చిమాసియా స్థిరత్వాన్ని తీవ్రంగా దెబ్బతీస్తున్నాయని సంయుక్త ప్రకటనలో పేర్కొన్నారు. ట్రంప్ ప్రతిపాదించిన గోల్డెన్ డోమ్ రక్షణ ప్రతిపాదనను ఈ ప్రకటన విమర్శించింది. అంతర్జాతీయ భద్రతపై తీవ్ర విపరిణామాలకు ఈ డోమ్ కారణమవుతుందని పేర్కొంది. నౌకల రాకపోకలకు ఆటంకాలు కల్పించడం ప్రపంచ వాణిజ్యానికి ముప్పు అని తెలిపింది. పశ్చిమాసియాలో సంక్షోభానికి వెంటనే తెరపడాలని జిన్పింగ్ చెప్పారు. పుతిన్తో చర్చల సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ అంశం కీలక దశకు చేరిందన్నారు. గల్ఫ్లో, పశ్చిమాసియాలో పోరు మరింత విస్తృతం కాకుండా అడ్డుకోవాల్సి ఉందని, చర్చలు కొనసాగాలని అభిప్రాయపడ్డారు. ఘర్షణ ఎంత త్వరగా ముగిస్తే ప్రపంచవ్యాప్త ఇంధన సరఫరాలో అంతరాయాల నుంచి అంత త్వరగా బయటపడగలమని అన్నారు.
ప్రపంచ పాలన మరింత న్యాయబద్ధంగా, సముచితంగా ఉండేలా చైనా, రష్యా కలిసి పనిచేయాలని చెప్పారు. జిన్పింగ్ తన ప్రియమిత్రుడని పుతిన్ పేర్కొన్నారు. 25 ఏళ్ల క్రితం కుదిరిన చైనా, రష్యా ఒప్పందాన్ని పొడిగించుకునేందుకు ఇరువురు అంగీకారం తెలిపారు. ఇలా పెద్దన్న, చిన్నన్న, జిన్పింగ్, పుతిన్ల ప్రపంచ పౌర శాంతికై ప్రకటన అందరికీ, విశ్వమానవాళికి ఆమోదయోగ్యమేనని ఈ సందర్భ అంశాన్ని మన కానమోకు కథ వచ్చిన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో అవగాహన నిమిత్తం వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.